చూసారా, సేనాని సేనానే. ఎందుకు పొంగిపోతారు? అసలు దొంగను పట్టుకోవడం కళ్ళ కళ్ళ కాదు, కళ్ళకు కనిపించే కతికి సత్యం. గురుదేవా, నేరస్తుడెవరో తెలుసా? చూడండి. ఎందుకు ఆశ్చర్యం? గురువు గారి కుటుంబ జ్యోతి, ఆచార్య వంశోద్ధారకుడు అని వర్ణించబడ్డ కళ్ళ గురువు గారి కన్న కొడుకునా? జాగ్రత్తగా మాట్లాడు, సాధించు. నీ కూతలకి ఇది చోటు కాదు. చట్ట ప్రకారం నువ్వు నేరస్తుడివి. సాధించు వీరమోహన్. అధికార గర్వంలో అహంకార ప్రదర్శన చేయకు. చంద్రసేనుడు ఈ దేశంలోని పౌరుడు, పైగా కుమారుడు. నేరం ఆరోపించే ముందు అతని గౌరవాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది మీరు నమ్ముతారా రాజా? నమ్మలేని విషయం. అయినా మహామంత్రి మీరేమంటారు? దైవభీతి ఉన్న వాళ్ళు ఎవరూ దీనిని నమ్మలేరు. సేనాని నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మీరు కూడా అన్యాయంగా ప్రవర్తించారా? పరిస్థితి ప్రమాదకరం. ఆ తరువాత నేను దేవదేవుణ్ణి ఆవాహన చేయవలసి వస్తుంది. జాగ్రత్త. ఆ దేవదేవునికి ఎందుకు ఉదాశ్రమా? ఏ ఆవాహన చేయనివ్వండి. దేవుడు వస్తే న్యాయం నిజంగానే బయటపడుతుంది. ఆవాహన చేస్తాను. నా కుమారుడికి అన్యాయం జరిగితే తప్పకుండా ఆవాహన చేసి తీరుతాను. రాజా, ఆలోచించి ప్రవర్తించు. నేను ఆలోచించవలసిన అవసరమే లేదు. మహామంత్రి, ఈ నేర విచారణ మీరే జరిపించాలి. ప్రభు, ఈ నేరం అదే వీలు కాదు, మీరే జరిపించాలి. ఎందుకంటారేమో, ఒకవైపు రాజా, ఆలోచించి ప్రవర్తించు. నేను ఆలోచించవలసిన అవసరమే లేదు. మహామంత్రి, ఈ నేర విచారణ మీరే జరిపించాలి. ప్రభు, ఈ నేరం అదే వీలు కాదు, మీరే జరిపించాలి. ఎందుకంటారేమో, ఒకవైపు రాజగురు, ఇంకోవైపు సేనాధిపతి. ఇందులో రాజు ఏ తీర్పు రాదు, ఇవ్వడం మనకు రాదు. అది కాదు మహారాజా. ఇది మా ఆజ్ఞ. రేపే విచారణ. తీసుకెళ్ళండి. చంద్ర, చంద్ర, నాయనా చంద్ర, చంద్ర. నాన్న, విచారించకు. నువ్వే ఇలా దుఃఖిస్తే నేను మానవుణ్ణి కానా, నీ తండ్రిని కానా? నువ్వు ఇలా చెరసాల పాలవడం చూస్తూ ఉంటే. చెరసాల చెరసాల ఏం చేస్తుంది? నేను అసలే అవమానంతో కృంగిపోతున్నాను. నువ్వెందుకు నన్ను ఇలా క్షోభ పెడతావు? రేపే విచారణ. తలుచుకుంటుంటే ఎందుకంత భయం? మరణశిక్ష విధిస్తాడు మహారాజు. ఇప్పుడు నాకు ఈ లోకం నుంచే విముక్తి. అలా అనుకున్నాయినా జీవితం చాలా విలువైనది. చూడు, నిన్ను రక్షించడానికి ఒక్కటే మార్గం కనబడుతున్నది. వృధా భ్రాంతి కాదు. నువ్వు క్షమాపణ కోరుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. బయటపడచ్చు. క్షమాపణ కోరడానికి కూడా నేను వెనుకాడను. అయితే అయితే ఏమిటైతే? మన్నించమని అడిగినప్పుడు నా హింసా విధానాన్ని విడిచిపెడతాననే మాట కూడా ఇవ్వాలి. ఇస్తే సరి, ఇవ్వచ్చు. కానీ ఆ మాట నిలుపుకునేది ఎవరు? అయినా ఇంకా ఆలోచించేది ఏమీ లేదు చంద్ర. లేకే మాట తప్పి మళ్లీ విజృంభిస్తే మరీ కఠినమైన శిక్ష పడుతుంది. ఆ పని మానేయచ్చుగా. నా హృదయ, నా ఆశయం, దానికోసం నా జీవితాన్ని సమర్పిస్తాను. చంద్ర, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రేమ పులికి మేకతోలు కప్పినట్టు పచ్చి కామానికి పవిత్ర ప్రేమని పేరు పెడతారు. ఈ మెట్ట వేదాంతం చంద్రుని చూడగానే కొట్టుకుపోయిందనుకుంటా. రజని, వారికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, దొంగల నాకు దొరికాడు. నిజంగానా పార్వతి? మరి సేనాధిపతి సామాన్యుడా? ఈ దేవి గారికి మొక్కి వరం పొందాడేమో. ఏమే, దొంగల నాయకుడు ఎలా ఉంటాడే? రాజుగురు గారి కుమారుడు ఎలాగమ్మా ఉంటాడు? ఏమిటి, గురుపుత్రుడా? అబద్ధం, అబద్ధం. ఎవరో కల్పించిన కట్టుకథ. ఇది నేను నమ్మలేను, ఇది నేను నమ్మలేను. పార్వతి, రజని, ఇదంతా ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది. మా ప్రేమ ఉదయించి కొన్ని రోజులైనా కాలేదు, ఇంతలోనే ఇంత పెద్ద ప్రళయమా? ఆయన కాదు, ఆరాటపడు. థ్యాంక్ యూ. నేనే వెళ్తాను, అక్కడికి నేనే వెళ్తాను. వారితోనే మాట్లాడతాను. రజని అనుసరించి నేను సందేహాల వలలో చిక్కుకున్నాను. గురుపుత్రుడు కుట్రదారుడా, నేరస్తుడా? చెప్పవా తల్లి? రేపే విచారణ. రేపే విచారణ. ఈ దేశం ఎన్నడూ కని విని ఎరుగని విడ్డూరం. స్వార్థపరుడైన సేనాని పన్నిన పన్నాగం. గురుదేవా, తన కోపమే తన శత్రువు. ఆత్రం చెందటం అనవసరం. ఆత్రం కాదు,
పుత్రశోభ. విశ్వాసం లేని ఈ రాజ్యంలో నా కుమారునకే చెరసాల. వేదమూర్తి అయిన రాజగురువు పుత్రునకే విచారం. ఆ గౌరవాన్నే గంగపాలు చేశారు. అంతస్తుని అంతరింపజేశారు. అంతస్తుని చూసి నీతిని నిర్ణయించడం ధర్మం కాదు. న్యాయసభ స్వార్థపరులకు సారమిచ్చే దూతగాళ్ల కొంప కాదు గురుదేవా. స్వంత లాభం చూసుకునే వింత వీరులకు వంత పాడే చోటు. అవునా? నాకు తెలుసు. స్వార్థానికి రాజభక్తి అనే ముసుగు వేశారు. ఆ స్వార్థమే సేనాపతి రూపంలో తాండవం చేస్తోంది. విరోధి అయినంత మాత్రాన వింత వదంతులు పుట్టించడం వివేకవంతులకు తగదు. సేనాని తన ప్రాణాలనే తులకనగా చూసే త్యాగి. త్యాగి దేశద్రోహికి వేరొక పేరు త్యాగి. సత్యకీర్తి భవిష్యత్తు చాలా భయంకరంగా మారబోతోంది. ఈ దేశాన్ని పిశాచాలు పరిపాలిస్తారు. స్వామి, మీరనేది సామాన్య విషయం కాదు. సాక్షాత్తు జాతక చక్రంలో రాసిపెట్టి ఉన్న సత్యం. ఈ దేశానికి ఏళ్నాటిని ఎలబోతున్నాడు. చాప కింద నీరులా స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారు. విధి రాసిపెట్టి ఉన్న రహస్యాన్ని సాధారణ మనిషి ఎలా తెలుసుకోగలరు? ఏమిటా రహస్యం? చెప్పండి స్వామి. చెప్పటానికి ఏముంది? ఈ రాజ్యం రాళ్లపాలు కాబోతుంది. మీ కుమారుడు చెరలో ఉన్నందుక? అది కాదు మహామంత్రి. నా కుమారుడు పోతే నాకు బాధ లేదు. నన్ను చంపినా నాకు బాధ లేదు. కానీ ఈ దేశం ఒక పచ్చి మోసగాడి చేతిలో పడబోతుంది. ఒక కషాయివాడి కాలి కింద పడి నలిగిపోబోతోంది. అది తలుచుకుంటే స్వామి, సేనాని ఎత్తులు భయంకరమైనవి. ఎత్తులా? అవును. మిమ్మల్ని చంపి మహారాజుని హత్య చేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలని పన్నాగం పన్నాడు. నిజంగానా? పూర్తిగా వినండి. సేనాని మొదటి ఎత్తు మంత్రి పదవిని అపహరించదు. దొంగల నాయకుడిని పట్టుకుంటే రాజానుగ్రహం అధికంగా సంపాదించవచ్చని ఆశించాడు. దానికోసమే నిరపరాధీన నా కుమారుణ్ణి తీసుకొచ్చి దోషి అని చెప్తున్నాడు. వాడి స్వార్థానికి నా పుత్రుణ్ణి బలి చేయబోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దొంగల నాయకుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు సేనాధిపతి. ఏమిటి? ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆనాడు యాగం చేసి దొంగల నాయకుడిని సంహారం చేస్తానంటే వాడు వద్దని ఎందుకు వారించాడు? ఇప్పుడు తెలుసుకోండి. జ్వలించే అగ్ని పర్వతం మందహాసం చేస్తోంది. వీరకంకణం కట్టుకున్న వాళ్లే ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు. మీలాగే మహారాజు కూడా వాడి చిరునవ్వుల వలల్లో చిక్కుకున్నారు. గురుదేవ, గాభరా పడకండి. దొంగల నాయకుడిని పట్టుకున్నందుకు సేనానికి మొదటి బహుమానం ఏమిటో తెలుసా? మంత్రి పదవి. మరిచిపోకండి. నమ్మలేకుండా ఉన్నాను. నమ్మమని నేను చెప్పటం లేదు. నా దేశానికి సంభవించిన వినాశకాలాన్ని విప్పి చెప్పాను. నా కుమారుడి కోసం అభయమడగడానికి కూడా రాలేదు. హే లోకమాత, నా తల్లి దేశాన్ని చల్లగా కాపాడు. వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ ముఖం నేను చూడలేను. వెళ్ళు. స్వామి, మీరు ఇలా చెరసాల పాలైతే చూస్తూ నేను ఎలా ఊరుకునేది? ఏం చేయమంటావు పార్వతి? ఈ పాడులోకం నా మాట నమ్మనంటుంది. రేపేలాగూ ఉరి శిక్ష పడక తప్పదు. స్వామి, వీల్లేదు, వీల్లేదు. మీరు మరణించకూడదు. పోనీ మన్నించమని మహారాజుని ప్రార్థిస్తే? పార్వతి, మన్నించమనడానికి నేను ఏం తప్పు చేశానని? లోకమంతా కోడే కూస్తోంది. సేనాని మిమ్మల్ని ప్రత్యక్షంగా పట్టుకున్నాడట. ఎందరో సాక్షులు కూడా ఉన్నారట. నువ్వు కూడా నమ్ముతున్నావా పార్వతి? చూడు, ఈ చేతులు చూడు. బంతిపోటు చేసే చేతులైనా ఇవి. నిష్కారణంగా అమాయకులు నేను చంపుతానని నువ్వు కూడా నమ్ముతున్నావా పార్వతి? ఏది నమ్మలేకపోతున్నాను స్వామి. అసలు మీరు ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు? సేనానితో ఎందుకు యుద్ధం చేశారు? అవును, వెళ్ళాను. యుద్ధం చేశాను. ఎందుక? ఆ సేనానే బందిపోటు దొంగని నాకు బాగా తెలుసు కనుక. వాడి అత్యాచారాలు ఆపడం అవసరం కనుక. కానీ పుణ్యానికి పోతే పాపం. నేను కూడా అదే అనుకున్నాను. కానీ మీ మాటలు ఎవరు నమ్ముతారు స్వామి? నువ్వు నమ్మావు కదా పార్వతి. నాకు అదే చాలు. ఈ లోకంలో ఒక్కరైనా నా మాట నమ్మి వాళ్ళు ఉంటే హాయిగా మరణిస్తారు. కానీ పార్వతి, ఒక్క సంగతి మాత్రం జ్ఞాపకం ఉంచు. రేపు నాకు ఉరిశిక్ష పడితే అది నీ తండ్రి మూలంగానే. ఎవరైతే నా కాళ్ళు గడిగి నిన్ను కన్యాదానం చేస్తారని కలలు కన్నావో అతడే నాకు శిక్ష విధిస్తాడు.
నా కంఠానికి ఉరితాడు బిగిస్తాడు. స్వామి అయితే ఎలాగైనా ఈ శిక్ష తప్పించమని మా నాన్నని వేడుకుంటాను. కానీ ఒక వాగ్దానం చేయగలరా? ఏమిటది? శిక్ష తప్పితే ఆ దౌర్జన్యాలు మానేస్తారా? పార్వతి, అయితే నువ్వు కూడా నన్ను నమ్మటం లేదన్నమాట. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మొహం నాకు చూపించుకు వెళ్ళు. స్వామి కాదు, స్వామి కాదు, మీ మీద నమ్మకం లేక కాదు, మా నాన్నకు నచ్చ చెప్పడం కోసం. అంతే. అంతేనా? అయితే సరే, మాట ఇచ్చాను, ఇక వెళ్ళు.